నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం వల్లభాయ్ పటేల్ విగ్రహం అధ్యయనం. రాణిగారి తోటలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. 75 కేజీల కేక్ కట్ చేసిన గద్దె క్రాంతి. పట్టణంలోని సుభాని నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో చెలరేగిన మంటలు. డిఎస్సీ అభ్యర్థుల వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అమరావతిలో భారీ భవనాల నిర్మాణం కోసం ముంబై, ఢిల్లీలో పర్యటించారు. తాజాగా గుజరాత్లో 2 రోజుల పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ. ఈ పర్యటనలో మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు. మొదటి రోజు ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి బృందానికి గుజరాత్ రాష్ట్ర అధికారులు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్ నుండి బస్సులో ఏక్తా నగర్ చేరుకున్నారు. ఏక్తా నగర్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు. 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహం నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు, విగ్రహం తయారీలో ఎలాంటి నిర్మాణ సామగ్రి ఉపయోగించారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానిక అధికారులతో పాటు పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మంత్రి బృందానికి వివరించారు. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ విగ్రహం నిర్మాణ అధ్యయనం ద్వారా అమరావతిలో నిర్మించదలిచిన పలు విగ్రహాలపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మరికొంతమంది ప్రముఖుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించింది మంత్రి బృందం. విగ్రహం పరిశీలనతో పాటు దానికి అనుగుణంగా నిర్మించిన మరిన్ని కట్టడాల్ని మంత్రి బృందం పరిశీలించింది. మొదటి రోజు పర్యటన ముగిసిన తర్వాత అహ్మదాబాద్లోని రాత్రికి బస చేశారు మంత్రి నారాయణ అధికారులు. రేపు సోమవారం ఉదయం స్పోర్ట్స్ సిటీని సందర్శిస్తారు. స్పోర్ట్స్ సిటీ సందర్శనలో భాగంగా నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని మంత్రి బృందం సందర్శించనుంది. It is a mixed-based processing technology, incineration-based. I understand, sir. The moment I look at the work and all of that, I would very much appreciate. There won't be issues on that. But nonetheless, we also have plants. Yes, yes. Okay, thank you. Sponsoring body, and over the years every decade a new school was started, and we became a university in 2005 with the CEPT University Act
established by the government of Gujarat. And today we are a సార్ రావు గారికి పంపిస్తాను సార్ రైట్ సార్ सिर्फ attractors of the purpose. Dam is okay. Okay, on either side. It will take time. Okay, one door. Okay. Done. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశానుసారం 18వ డివిజన్ రాణిగారి తోట వాటర్ ట్యాంక్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు కొక్కెర తిరుపతయ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 75 కేజీల కేక్ను టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ కట్ చేసి స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడారు. అమరావతి రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటుగా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆయనకు రాష్ట్ర ప్రజలంతా సహకరించి మన సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, షేక్ నాగూర్, గండ్రరాజు, కొప్పోలు శ్రీనివాస్ చౌదరి, మునిపోలిపల్లి సౌరి, మోకర ఆదిబాబు, గండ్ర వెంకటేశ్వర్లు, బాలు, మహాలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరియు స్టేట్ మొత్తం కూడా మన ప్రియతమైన నాయకుడు, అలాగే మన అమరావతి సృష్టికర్త, మన నదులన్నీ అనుసంధానం చేసిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాల పుట్టినరోజు సంబరాలు ఒక పండుగ రూపంలో జరుగుతున్నాయి. ఆయన గొప్పతనం మనందరికీ తెలిసిందే, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏంటంటే ఆయనతో ఒక గంట కూర్చుంటేనే మనకు తెలిసేది ఏంటంటే ఆయన చాలా సిన్సియర్ వర్కర్. యాక్చువల్గా చెప్పాలంటే అత్యంత కాలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పనిచేయటమే, పరిపాలించడం కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన లీడర్ లానే ఉన్నారు, కానీ మనకి రూలర్ లాగా లేరు. ఆయన ఎప్పుడు పరిపాలనలోకి వచ్చినా కానీ మన రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆయన ఎప్పుడూ కూడా మనకి అండగా వచ్చి ఉన్నారు. మనం చూసుకుంటే 2014లో అప్పుడే స్టేట్ విభజన అయిన టైంలో ఆయన వచ్చి మనకి అమరావతి సృష్టించి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, రోడ్స్ కానీ అన్నిటికీ ఫౌండేషన్ వేసి, మరియు మన పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేసి, పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా మనకి స్టార్ట్ చేసి అన్నీ అందించి, మళ్ళీ ఫలితాలు వచ్చే టైంకి 2019లో వేరే ప్రభుత్వం వచ్చి దాదాపుగా మన రాష్ట్రాన్ని 2 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు 9 నెలల పరిపాలన ఎలా ఉంది అనుకుంటే, ఇవాళ అపోజిట్లకు ముక్తపడిపోతున్నా. ఎందుకంటే బాబు 5 సంవత్సరాలు 151 సీటు ఇస్తే కూడా వాళ్ళు చేతగాక దద్దమ్మలాగా
11 సీట్లకే ఆపుతైపోయారు. మనకు కూటమి ప్రభుత్వంలో ఇవాళ మన తూర్పులో మన గద్దె రామ్మోహన్ గారు కానీ ఇప్పటికి 3వ ఎమ్మెల్యే. ఈ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ పెట్టిన కోట ఏది కోట ముందు బడుగు పడియాలకు ముందు ఉన్నది ఎవరు అంటే మన గద్దె రామ్మోహన్ గారిని ఇవాళ నేను మాట చెప్తున్నాను. ఎందుకంటే ఇదే డివిజన్లో ఆయన కొన్ని పింఛన్లు ఒక 2-3 కానీ సొంత డబ్బులతో 9-18 డివిజన్లో, అలాగే 10 కానీ మన తూర్పులో ఎక్కడైనా ఆయన పింఛన్లు రాని కాలంలో కూడా ఆయన సొంత డబ్బులు ఒక ఇస్త్రీ బండి కాల్చి ఒక పేదవాళ్ళు బండి తిరుగు బండి వరకు ఎందుకు ఇస్తున్నారంటే ఆయన మంచి తరం అది. మనకి ఇట్లాంటి నాయకుడు మన తూర్పులో ఉంటామో మనకు ముమ్మూటికి దేవుడు, మనకు దేవుడు ఒకసారి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏది కావాలన్నా ఇది అంటే ఒక పార్టీ ఒక వ్యవహారం అది ఇది అని ఏం ఆలోచించడు. ఎవరి పైన ఎన్ని టైం ఆఫీసులో కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన ఉన్నది మన కాంతిబాబు గారు కొత్తగా మళ్ళీ బాగా ఎమ్మెల్యే ప్రదేశంలో ఆయన కూడా బాగా కష్టపడుతున్నారు. మన ఇప్పుడు కూడా మన ఈతి కూడా మొత్తం కూడా మన కాంతిబాబు గారికి అండగా ఉంది. ఆయన ఇంటికి మన అందరూ నడవాలి. ఈ కాంతిబాబు గారు పట్టణంలోని సుబానీ నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించింది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. షాప్ నుండి మంటలు భారీ ఎత్తున బయటకు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలంలో తహసీల్దార్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. अभी धुआं थे बोलो बाजार में రాష్ట్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల్ని ఐక్యం చేసి అనేక పోరాటాలు చేయడం ద్వారానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. నోటిఫికేషన్కు సంబంధించి భవిష్యత్తులో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో 30,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించి నేడు కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి గురించి రాష్ట్ర ప్రభుత్వం మూస ఎత్తడం లేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దృష్టి సారించారని కోరారు. జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల్లో నోటిఫికేషన్ విడుదల కాలేదని అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయో పరిమితి సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు, సహాయక కార్యదర్శి సింగం శెట్టి మోహన్ కుమార్, శ్రీరం రవికుమార్, గంట మమత, ఉప్పాల నరేష్ కుమార్ తదితరులు ఉన్నారు. పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
30,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించారు. కానీ నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో కేవలం 16,374 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేసి మొత్తం 30,000 ఉపాధ్యాయ పోస్టులు సంఖ్య పెంచే పద్ధతుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైపుగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ జీవోలో ఏ రకమైనటువంటి మెరిట్కి సంబంధించి కానీ అదేవిధంగా పాస్ పర్సంటేజ్కి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి అభ్యర్థులకి ఒక నిబంధన పెట్టలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంటర్మీడియట్లో డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళే డిఎస్సికి అర్హులు అని చెప్పేసి ఇప్పుడు ప్రకటించడం వల్ల చాలామంది నిరుద్యోగులు అభ్యర్థులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వయో పరిమితిని కూడా 44 సంవత్సరాలు ఉన్నారు 47 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైపుగా మేము కోరుతాము. అదేవిధంగా పిహెచ్డి పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఉన్నాయి కాబట్టి తక్షణమే పిహెచ్డి పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా ఏఐవైపుగా మేము కోరుతూ ఎన్నికల సమయంలో స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ స్పెషల్ డిఎస్సి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేరు. కాబట్టి తక్షణమే స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఏజెన్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నపత్రం ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకి 2-3 క్వశ్చన్ పేపర్లు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు అయోమయానికి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ ఉండేటటువంటి పద్ధతిలో ఒకే పేపర్ని రన్ చేసేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఉన్నటువంటి 30,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రీనోటిఫై చేయాలని చెప్పేసి కోరుతాము. అదేవిధంగా ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఏపీపీఎస్సి రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి పాలిటెక్నిక్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అనేక రకాలుగా నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఏపీపీఎస్సికి సంబంధించి కూడా జూన్ 16 నుండి 26వ తారీఖు వరకు వివిధ రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థుల్లో చాలా మంది ఏపీపీఎస్సి కూడా రాసేటటువంటి పరిస్థితులు ఎగ్జామ్స్ రాసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ ఎగ్జామ్ డేట్లను కూడా మార్పు చేయాలని చెప్పేసి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఏపీపీఎస్సి ఇచ్చేటటువంటి ఎగ్జామ్స్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టేలాగా మన విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైపుగా కోరుతాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా త్వరలోనే మంత్రి గారిని కూడా కలిసి వినతిపత్రం అందజేసి అభ్యర్థుల పక్షాన ఏఐవైపు నిరంతరం పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ గత కొంతకాలంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అభ్యర్థుల పక్షాన అఖిల భారత యువజన సమైక్య ఏఐవైపుగా కోరుతా ఉన్నాం. శ్రీ అభివృద్ధియే దేశ అభివృద్ధి అని శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ ప్రబోధించారు. శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు శ్రీశక్తి వారం పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి 8 గంటల జ్ఞాన తరగతులను ఆటోనగర్లోని ఒక కళ్యాణ మండపంలో ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. శ్రీ భగవాన్ ప్రబోధించిన శ్రీ సాధికారక ఉపదేశించారు. శ్రీ సాధికారక అనేది ఒక రాజకీయ ఉద్యమమో సామాజిక ఉద్యమం కాదని, శ్రీ సాధికారత అంటే శ్రీ చైతన్యంలో ఒక మార్పు అని తెలిపారు. శ్రీ చైతన్యంలో ఎదగడం, తన ఆలోచన విధానంలో ఒక మార్పు రావడం, స్త్రీ ఒక ప్రేమపూర్వకమైన స్నేహభావంతో ఉండే ఒక తల్లిగా, ఒక భార్యగా కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ సమాజ సేవకురాలిగా, ముక్తురాలిగా, భక్తురాలిగా ఉంటే మన దేశం అభివృద్ధి జరుగుతుందని ఇదే శ్రీ భగవాన్ తెలిపారని శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ తెలిపారు. శ్రీ చైతన్యంలో ఒక మార్పు కోసం స్త్రీలో అణచిపెట్టుకున్న భావోద్వేగాల నుండి విముక్తి చేసి తనకు తన ఇష్టమైన దైవంతో అనుసంధానం చేస్తూ శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో శ్రీ చైతన్యంలో ప్రశాంత స్థితిని, ప్రేమ స్థితిని, ఆనంద స్థితిని, కరుణా స్థితిని నింపే క్రమంలోనే ఇటువంటి శిక్షణ తరగతులు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది స్త్రీలు పాల్గొన్నారు. నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నా పేరు విజయలక్ష్మి. మేము శ్రీ పరంజ్యోతి సేవా సమితి సభ్యులము. మేము ఈరోజు స్త్రీ శక్తి వరము అనేటువంటి అద్భుతమైనటువంటి స్త్రీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీ పరంజ్యోతి
కల్కి భగవత్ సేవకులు వచ్చి దాసాజీ గారు వచ్చి నిర్వహిస్తున్నారు. ఇది మేమందరం కూడాను శ్రీ పరంజ్యోతి సేవా సమితి సభ్యులమే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లా మొత్తం నుంచి కూడాను ఒక 1000 మంది స్త్రీల వరకు ఈ రోజు హాజరయ్యి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్త్రీ తన యొక్క అభ్యున్నతి కోసం ఎలాగా నేర్చుకోవాల్సినవన్నీ కూడాను నేర్చుకుంటున్నారు. అలాగే స్త్రీ అభివృద్ధియే దేశాభివృద్ధి. ఈ స్త్రీ తన కుటుంబానికి మూలము అని చెప్పి శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు. ఎలా తను మూలము అంటే తన యొక్క ప్రేమ శక్తి ద్వారా, తన యొక్క స్నేహపూర్వక స్థితి ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యులందరితోటి తాను కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ప్రేమని పంచుతూ తాను కనుక ప్రశాంతత స్థితిలో ఉన్నట్లయితే, అలాగే ముక్తి స్థితిలో ఉన్నట్లయితే, భక్తి స్థితిలో ఉన్నట్లయితే తన కుటుంబాన్ని ఎంతో ఎదుగుదలకి తీసుకువెళ్తూ అభివృద్ధి వైపుకు తోడ్పడుతూ సభ్యులందరినీ నడిపించగలుగుతుంది. అప్పుడు ఆ యొక్క కుటుంబము సంఘానికి కూడా ఒక ఆదర్శం అవుతుంది. అలాగే సంఘము అనగానే మళ్ళీ అది దేశం అభివృద్ధికి దారి తీస్తుంది. ఈ రకంగా స్త్రీ ఉండాలి అని చెప్పని శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు. స్త్రీ సాధికారత అంటే ఒక రాజకీయ పరంగానో లేదా ఒక కేవలము ఎకనామికల్ గా అని కానీ ఆర్థిక పరంగా అని కానీ అర్థం కాదు. స్త్రీ సాధికారత అంటే తన అంతరంగ భావోద్వేగాలలో నుంచి ఇరుక్కోకుండా బయటకి వచ్చి ఆ యొక్క ప్రేమతత్వాన్ని కనుక్కొని ఆ ప్రశాంతత వైపు ఆనంద స్థితిలో జీవిస్తేనే అది కుటుంబ ప్రశాంతతకి, దేశ అభివృద్ధికి కూడాను దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజు ఆ దానికి సంబంధించినటువంటి శ్రీశక్తి వరము అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈ సప్త కోశాల యొక్క జ్ఞానాన్ని ఇస్తూ పైగా ఆ జ్ఞానముతో పాటు కోశాల యొక్క క్లీనింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇది మొట్టమొదటగా మనం వజ్రానికి వజ్రోత్సవం జరుగుతూ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనం వజ్రోత్సవ శుభాకాంక్షల్ని ఒక వజ్రానికి జరిగే శుభాకాంక్షలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనకున్న వజ్ర సంకల్పం, ఈ ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆయన ఎంత కష్టపడి ఈ వయసులో కూడా మరి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఆ రోజున అలిపిరిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో ఆయన మీద అరాచక శక్తుల దాడి ఏ రకంగా జరిగి ఆయన జైల్లో ఇబ్బందులు పడి బయటకు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రతి నిమిషం కూడా ఆయన శ్రమని, ఆయన వజ్ర సంకల్పాన్ని ఈ రోజున మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మహిళల కోసం, మహిళాభ్యున్నతి కోసం, అటు చదువుకోకపోయినా కూడా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యతను నేర్పి వాళ్ళకి బ్యాంకులో డబ్బులు దాచుకోవటం దగ్గర నుంచి వాళ్ళని బలోపేతం చేయటమే కాకుండా ఈ రోజున ఇంతమంది ఇంజనీరింగ్ చదివిన పిల్లలు వాళ్ళ సంపాదన చేసే ఆ వరకట్నం లాంటి సంస్కరణలు చేశారంటే, లేకుండా చేయటం అంటే ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. మరి ఈ రోజున ముందుగా ఆయనకి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అమ్మ భగవాన్ సేవా సమితి తరపున పరంజ్యోతి శ్రీశక్తి వరం అని మరి కృష్ణా, గుంటూరు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేల మంది ఈ రోజున స్త్రీ శక్తి స్వరూపులు మరి ఇక్కడికి విచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆ స్త్రీ అంటేనే ఒక శక్తి స్వరూపం, ప్రేమ స్వరూపం. ఆ ప్రేమతో ఎన్నో విజయాలను సాధించగలదు. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రకృతి అంటే ఇలా ఉంది అని అంటే దానికి కారణం స్త్రీ శక్తి. మరి ఆ రకంగా ఇవాళ మొన్న స్వాతంత్ర సమరంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహిళల దగ్గర నుంచి మనం తలుచుకుంటే, మొన్న కరోనాలో కష్ట సమయంలో ఆ రోజున కోవాక్సిన్ని కనిపెట్టిన మరి మరి ఆవిడ మిసెస్ ఆవిడ దగ్గర నుంచి మనం ఈ రోజున చంద్రమండలానికి వెళ్ళిన
ఆవిడ వరకు కూడా సునీత విలియమ్స్ గురించి కూడా చెప్పుకోవాలి అని అంటే నగరంలోని బందర్ రోడ్డు పశు ఆసుపత్రిలో ఆవరణంలో అసోసియేషన్ హాల్ ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాలైన లైవ్ స్టాక్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ రాష్ట్ర సంఘాలు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ వెటర్నరీ నాన్ గ్రాడ్యుయేషన్ ఫెడరేషన్ చైర్మన్ సేవా నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి 13 జిల్లాల నుండి 400 మంది ఉద్యోగులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు తరలివచ్చారని తెలిపారు. ఎన్నికలు మంచి పండుగ వాతావరణంలో సజావుగా జరుగుతుందన్నారు. ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకుంటామని సేవా నాయక్ తెలిపారు. ముందుగా మీడియా ప్రతినిధులకు, తర్వాత ఈ సమావేశంకి వాళ్ళు వచ్చినటువంటి నలుమూల నుండి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటనరీ ఫెడరేషన్ భాగస్వామ్య సంఘాలైనటువంటి వెటనరీ అసిస్టెంట్, లైవ్ స్టాక్ అసిస్టెంట్, జూనియర్ వెటనరీ ఆఫీసర్ అండ్ వెటనరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ 3 రాష్ట్ర సంఘాలకు ఎన్నికల కార్యక్రమం కోసం ఈరోజు ఉమ్మడి 13 జిల్లాల నుండి సుమారు 400 మంది దాకా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే దగ్గర 80% సభ్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఒక మంచి పండగ వాతావరణంలో ఈ ఎన్నికల కార్యక్రమం మరియు రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు. దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశం తదుపరి రాష్ట్ర 3 సంఘాల యొక్క ఎన్నికలను కూడా సజావుగా రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ వారి సహకారంతో వారు ఎలక్షన్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో 3 సంఘాలకు కూడా ఎన్నికల కార్యక్రమానికి మేము ముందుకెళ్ళడం జరుగుతున్నది. ఇవాళ ప్రధాన ఎజెండా అయితే రాష్ట్ర 3 సంఘాల ఎన్నికల కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలలోపు కూడా పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. ఎండల తీవ్రత వల్ల సజావుగా ఇప్పటివరకు అయితే మొత్తం సజావుగా మంచిగా జరుగుతుంది. అందరూ కూడా ఇనామస్గానే అందరూ కూడా మాకు ఏంటంటే 3 సంఘాలు కూడా రికగ్నైజ్ సంఘాలు, గవర్నమెంట్లో గుర్తింపు పొంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు కలిగిన సంఘాలు కావున మా యొక్క ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్స్ జరుపుతున్నాము. మీరే చూస్తున్నారు, ఇంత ఎక్కువ మంది వచ్చేసి అందరూ కూడా భాగస్వామి అవుతున్నారు. ఈరోజు ఏంటంటే మా యొక్క సమావేశం ఉద్దేశం ఇదని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ఇచ్చినట్టు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బి సేవా నాయక్, నేను రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుందని రాజమండ్రి ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కృష్ణా జిల్లా ముళ్లపూడిలో నిర్మించబడుతున్న సిటిజన్ ఫర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు ఆదివారం ఆమె వర్చువల్ విధానంలో శంకుస్థాపన జరిపారు. పటమట కృష్ణవేణి స్కూల్ రోడ్లోని సిటిజన్ ఫోర్స్ కార్యాలయ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి ప్రసంగిస్తూ క్యాన్సర్ చికిత్సలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని, అత్యాధునిక వైద్య సేవలో ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు గాను సిటిజన్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సలు అందించడంలో సిటిజన్ ఫోర్స్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. వైద్య రంగంలో సేవా దృక్పథం వృద్ధి చెందాలని, నూతన ఆవిష్కరణల్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సంపూర్ణ ఆరోగ్య భారతం ఆవిష్కరించబడుతుందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం 99,858.56 కోట్లు కేటాయించగా, ఆరోగ్య పరిశోధన శాఖకు 3,900.69 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, వర్ల కుమార్ రాజా, బీజేపీ ఏపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, ఎస్పీ నగేష్ బాబు, టీడీపీ నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, దేవినేని అపర్ణ, సిటిజన్ ఫోర్స్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ కె వంశీకృష్ణ, డాక్టర్ కె సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. సోదరులు రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు డాక్టర్ సుబ్బారావు గారికి, ఎస్పీ నగేష్ బాబు గారికి, సోదరులు పాతూరు నాగభూషణం గారికి, సిటిజన్స్ ఫోర్స్ సంస్థ మాధ్యమంగా సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మనసులో నుండి వచ్చినటువంటి మాట.
ఎందుకంటే మా తల్లిగారు అయినటువంటి బసవరాం తారకం గారిని మేము ఇదే క్యాన్సర్కి 1984వ సంవత్సరంలో మేము కోల్పోవటం జరిగింది. ఆ సందర్భంలో మా తల్లిగారు పడినటువంటి బాధ, వారు లింఫోమా అనేటువంటి ఒక క్యాన్సర్కి వారు బలైపోయారు. అప్పట్లో వారు పడినటువంటి ఇబ్బంది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ పరిస్థితి మనందరికీ తెలియనటువంటి విషయం. అయితే మేము దగ్గర నుండి చూసినటువంటి సందర్భంలో ఒక రకంగా మేము ఆవిడ పడినటువంటి బాధని మేము కూడా అనుభవించాము అని చెప్పి చెప్పక తప్పదు. వారిని కోల్పోయిన తర్వాత మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వెంటనే క్యాన్సర్ హాస్పిటల్ని నెలకొల్పాలి అని చెప్పి వారు సంకల్పించడం. ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని వారు స్థాపించడం, ఎందరో క్యాన్సర్ గ్రస్తులకి దాని మాధ్యమంగా వారు సేవను అందించడం. ఆ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారు చెప్పింది ఒకటే, దగ్గర నుండి చూసాము, సంపూర్ణంగా వారికి ఒక పరిష్కారమో లేకపోతే వారికి ఆ బాధని తొలగిస్తాము అని చెప్పి చెప్పలేకపోయినా కనీసం వారికి సరి అయినటువంటి వైద్యం అందించాలి అనేటువంటి సంకల్పం. ఎందుకంటే అప్పట్లో ఈ పార్టీ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆరోగ్య వస్తువులు కూడా అప్పుడు సరిగ్గా లేవు. అప్పటి నుండి కూడా ఆ తల్లిగారి పేరు మీద స్థాపించడం వలన కావచ్చు, లేదా మా తండ్రి గారి సంకల్ప బలం కావచ్చు, ఏ విధంగా ఆ హాస్పిటల్ ఇప్పుడు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ చూసినట్లయితే క్యాన్సరు ప్రబలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందాక నాగభూషణం గారు అదే విషయాన్ని వారు తెలియజేశారు. 2022 సంవత్సరంలోనే, ఒక్క సంవత్సరంలోనే 14.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు అని చెప్పి మనకి సర్వేలు తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మన దేశంలో ప్రతి 9 మందికి ఒకరు క్యాన్సర్తో నిర్ధారించబడుతున్నారు అని చెప్పి సర్వేలు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఇటువంటి సందర్భంలో అంతటి బాధాకరమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో సరి అయినటువంటి వైద్యం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అవైలబుల్ ఇచ్చారు. వారి యొక్క సపోర్టు అన్నిటితో 40 సంవత్సరాల క్రితం మా సిస్టర్ చనిపోయినప్పుడు అనుకున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలనుకున్న దానికి ఇప్పుడు నాంది కల్పన చేయడం జరిగింది. దీనికి నా కుటుంబ సభ్యులు, మిగతా మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది ముళ్ళపూడి గ్రామంలో పామర్ నియోజకవర్గంలో మొదలవుతుంది. ఇది అత్యంత ఆధునికంగా, అంటే దీంట్లో కంటికి కనిపించేది నేనైనా, కనిపించని చాలామంది దాతలు కానీ వ్యక్తులు కానీ ఉన్నారు. వాళ్ళందరూ సహకారాలతో, ప్రభుత్వం సహకారంతో, ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తీసుకోకుండా దీన్ని స్వచ్ఛందంగా మనంతటా మనమే నిర్మించుకునేటట్టు చేస్తున్నాము. దీనికి అనుభవం ఈవేళ నుంచే క్యాన్సర్ అన్నది వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ అన్నదానికి అవేర్నెస్ క్యాంప్ చేయడానికి ఈ సిటీ క్లినిక్స్ ఇక్కడ మొదలుపెట్టాము. ఈ సిటీ క్లినిక్స్లో ఎప్పుడూ కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. దాంతోపాటు ఒక మంచి కార్యక్రమం అంటే హాస్పిటల్ అనేది చాలామందికి ఏంటంటే హాస్పిటల్ మంచి అంటే, ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన రోజున ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న డాక్టర్ కానీ హాస్పిటల్లో ఒక దేవాలయంలా కనపడుతూ ఉంటుంది. అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, అందులో పర్టికులర్గా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత చాలామందికి ఇంట్లో వాళ్ళు చనిపోతారని తెలుసు, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల్లో అటువంటి రిహాబిలిటేషన్ లాగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చేదానికి మరి పామర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ శంకుస్థాపన కోసం ఈరోజు మనకు మధ్యకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యాలు, అదేవిధంగా మన అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి పుత్రిక, మరి వారి పిల్లల్లో అందరికంటే కూడా ఒక 5 భాషలు మాట్లాడగలిగే కెపాసిటీ, అంటే తెలుగు, తమిళ్, అదేవిధంగా హిందీ, ఇంగ్లీషు, ఏదైనా సరే మాట్లాడటంలో అనర్గళం. మామూలుగా అయితే నేను తెలుగు అనర్గళం, ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంచెం తడపడాలి, హిందీ మాట్లాడాలన్నా తడవాలి. కానీ మన పురంధేశ్వరి గారు ఏ భాష అయినా మాతృభాషలాగా మాట్లాడగలిగే కెపాసిటీ, అది మన తెలుగు ఆడబిడ్డగా మనందరం కూడా గౌరవించుకోవాలి.
గర్వించాలని కూడా నేను మనవి చేస్తూ అటువంటి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఈ రోజున శంకుస్థాపన చేయటం, అదేవిధంగా మరి దీని కర్త కర్మ క్రియ మరి రమేష్ గారు, అదేవిధంగా మరి ఆంకాలజిస్టు సుబ్బారావు గారు, అచ్యుతరావు గారు, తర్వాత మన నగేష్ గారు, మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరమణులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మనం కనుక కోవిడ్ అయిన తర్వాత 2 జబ్బులు బాగా తీవ్రంగా వస్తూ ఉన్నాయి. ఇదివరకు క్యాన్సర్ వస్తే 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా బతికేవాడు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకునేటప్పటికే వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోయి వెంటనే 2-3 నెలల్లో కూడా చనిపోయే పరిస్థితి. నాకు తెలిసి ఒక వారం కిందట హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. అంతకుముందు ఒక 5-6 నెలల కిందట మా బ్రదర్ వాళ్ళ వదిన 45 ఇయర్స్, కనీసం 6 నెలలు సంవత్సరం బతుకుతారనుకుంటే కూడా కానీ బతకకుండా అంత ఫాస్ట్గా, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కొంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం వల్లభాయ్ పటేల్ విగ్రహం అధ్యయనం. రాణిగారి తోటలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. 75 కేజీల కేక్ కట్ చేసిన గద్దె క్రాంతి. పట్టణంలోని సుభానీ నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో చెలరేగిన మంటలు. దేశీయ అభ్యర్థుల వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.